రైతులకు గిట్టుబాటు ధర విషయంలో రైతు సంఘాలకు అన్ని అధికారాలు కల్పించబోతోంది సర్కార్. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వచ్చినప్పుడే సరుకును మార్కెట్లో అమ్ముకోవాలని రైతులకు సూచిస్తోంది. మున్ముందు రైతు సంఘాలకి ప్రాసెసింగ్ పర్మిట్లు ఇచ్చే ఆలోచన చేస్తోంది. రైతులకు మేలు చేస్తందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తందుకు సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు కేసీఆర్. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు ఊర్లెల్లా సర్వే చేస్తున్నారని చెప్పారు. సర్వే అయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమాఖ్యలు పెడతామన్నారు. ప్రగతి భవన్లా తనను కలుస్తందుకు వచ్చిన మహబూబాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు, లీడర్లతోని మాట్లాడారు సీఎం కేసీఆర్. వ్యవసాయానికి సంబంధించి సర్కార్ తీసుకునే నిర్ణయాల అమల్లా, ఐక్యంగా వ్యవసాయ విధానాలు అమలు చేయడంలా రైతు సంఘాలు సహకరిస్తాయన్నారు. అన్నదాతకు గిట్టుబాటు ధర వచ్చే విషయంలో రైతు సంఘాలకు పూర్తి అధికారాలు ఉంటాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తేనే సరుకును అమ్ముకోవాలని చెప్పారు. లేకుంటే రైతు సంఘాలకే పర్మిట్లు ఇచ్చి ప్రాసెసింగ్ చేసే హక్కు కల్పిస్తామని చెప్పారు. బడ్జెట్ల 500 కోట్లు కేటాయించి రాష్ట్ర రైతు సమాఖ్య ఖాతాల వేస్తామన్నారు సీఎం. బ్యాంకుల నుంచి కూడా కొంత అప్పు తీసుకుని సమాఖ్యను ఆర్థిక శక్తిగా మారుస్తామన్నారు. రైతులకు మంచి ధర వస్తందుకు, సరుకు ఎక్కువ రేటుకు అమ్మతందుకు రాష్ట్ర రైతు సమాఖ్య సహాయపడుతుందన్నారు సీఎం. ఇక సాగునీటి రంగానికి సర్కారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు కేసీఆర్. వచ్చే ఏడాది కల్లా కాళేశ్వరం పంప్ హౌజ్ల నుంచి గోదావరి నీళ్లు తీసుకుంటామన్నారు. ఎంఎండీ, ఎల్ఎండీల నుంచి వరంగల్ జిల్లాకు నీళ్లు వస్తాయన్నారు. మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల దాకా ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాల్వలన్నీ బాగు చేసుకోవాలన్నారు. ఎల్ఎండీ కింద కూడా 8 నుండి 10,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేటట్టుగా ఎస్ఆర్ఎస్పీ కాల్వలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. తొందరలోనే మంత్రి హరీష్ రావు కాల్వలను చూసేందుకు వస్తారని చెప్పారు. ప్రాజెక్టులకు అవసరమైన పైసలు ఇస్తందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు సీఎం. రైతులు, ప్రజాప్రతినిధులే కాల్వలు బాగు చేసే విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. కాల్వల్ల నీళ్లొస్తే పంటలకు ఢోకా ఉండదని రైతులకు చెప్పారు.